మొత్తం ప్రతి నిమిషానికి అన్ని కూడా పర్యవేక్షణలోనే జరుగుతోందని మనం చెప్పొచ్చు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో. అలానే యతీంద్రులు కూడా ఇక్కడికి అనేక మంది విచ్చేశారు. కంచి స్వామి కూడా పుష్కర్ ఘాట్ లోనే విచ్చేశారు. నిన్న సాయంత్రం అంకురార్పణ చేసిన తర్వాత ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, కృష్ణుడి ఆకారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఆ ఘాట్లోనే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే వారి కుటుంబ సభ్యులు కూడా పుష్కర స్నానం చేయడం జరిగింది. పుష్కర స్నానానంతరం అక్కడ నిర్వహించవలసిన విధులన్నీ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. పిండ ప్రదానం తదితర కార్యక్రమాలను అక్కడ వారి చేత శాస్త్రోక్తంగా చేయిస్తున్నారు. అనంతరం ఇక్కడ టీటీడీ వేద పండితులు అలానే అనేక మంది రాష్ట్రంలో ఉన్న పేరుగాంచిన పురోహితులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీరి చేత మిగిలిన ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రుల చేత స్నానాది కార్యక్రమాలు చేయిస్తున్నారు. వీరితో పాటు అనేక మంది టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు గారు అలానే ఇంకా అనేక మంది ఇక్కడ స్నానం చేస్తున్న వాళ్ళలో మనకు కనిపిస్తున్నారు. మాణిక్యాలరావు గారు ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారు కూడా ఈ ఘాట్లోనే స్నానం చేసి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎటు చూసినా సరే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకా మరోవైపు మనం చూడొచ్చు, అటువైపు చూస్తే గనక గోదావరిలో వదిలిన పువ్వులు కానీ లేకపోతే పళ్ళు ఇతరత్ర ఏవైనా వ్యర్థాలుంటే దాన్ని తీయటానికి ఒక మిషన్ కూడా నిరంతరాయంగా అక్కడ పనిచేస్తూ ఉంది. ఈ భక్తులందరూ వేసే వ్యర్థాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు ఆ యంత్రంతో. అలానే ఇక్కడ చూస్తే కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పడవలన్నింటినీ వరుసగా ఘాటుకి ఒక 20 అడుగుల దూరంలో పడవలను ఏర్పాటు చేశారు. దాని మీదంతా కూడా గజేతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి అంటే ఎవరైనా సరే కొంచెం ఆ బోర్డర్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ బోర్డర్ దాటి వెళితే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ పడవలను ఏర్పాటు చేశారు. ఆ పడవల మీద అందరినీ గజేతగాళ్లను ఏర్పాటు చేశారు. అలానే నదిలో కూడా అనునిత్యం తిరుగుతూ కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు నదిలో ఉన్నటువంటి పువ్వులు ఆకులు తదితర వ్యర్థాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఇక మరోవైపు చాలా మంది రాజమండ్రి మొత్తం కూడా క్యూ లైన్లే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లో ఎటు చూసినా సరే గోదావరి నది వైపుగా దారి తీసినటువంటి బారికేడ్లు, ఆ బారికేడ్ల నిండా కూడా పుష్కర స్నానం చేయడానికి భక్తులందరూ కూడా బారులు తీరి నిల్చున్నారు. మనం చూడొచ్చు, రాజమండ్రిలో ఏ రోడ్డు మీద చూసినా సరే పుష్కర స్నానం చేయడానికి వస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. కొన్ని లక్షల మంది ఇప్పుడు ఈ ప్రాంతంలో మనకి దర్శనమిస్తున్నారు. నిజంగా నేను ముందుగా చెప్పినట్టుగా ఇది జనసాగరం గోదావరిలో కలుస్తోందా, ఇది ఒక సాగర సంగమమా అన్నట్టుగా ఇక్కడ అనిపిస్తోంది. ప్రస్తుతం ఇది పుష్కర్ ఘాట్ లో పరిస్థితి. అలానే కోటిలింగాల రేవు దగ్గర విఐపి ఘాట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా మనకి అక్కడ ఉన్న మన రిపోర్టర్స్ మనకి చెబుతున్నారు. ఇది ప్రస్తుతం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. సంతాన ఫలమును ఇచ్చేవంట సర్వశక్తి సంపన్నుడవై సకల రోగాలు పాపేదవంట భక్తితోని కొలువంగానే భయములు భ్రాంతులు పాపేదవంట
చేసుకోవయ్యా